వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సగ్గుబియ్యం పాయసం అండి. చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ఈజీగా ఎవరైనా కుక్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఒక బౌల్లో సగ్గుబియ్యం తీసుకోండి, దాన్ని నానబెట్టుకోండి ఒక 30 మినిట్స్ వరకు. 30 మినిట్స్ చాలండి, చక్కగా నానిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను చూడండి. తర్వాత అదే చిన్న బౌల్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. నాకు జీడిపప్పు బాదం ఇష్టం కాబట్టి తురుక్కొని తీసుకున్నాను. దాని తర్వాత అందులోనే ఒక 4-5 యాలకులు యాడ్ చేసుకోండి. దాని తర్వాత గ్యాస్ పై ఒక బౌల్ పెట్టేసి దాంట్లో మిల్క్ యాడ్ చేసేసుకోండి. నేను 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ యాడ్ చేస్తున్నానండి. మంచిగా బాయిల్ అవ్వనివ్వండి, మంచిగా మరగనివ్వండి. తురిగిన బెల్లాన్ని తీసుకోండి. ఒక కప్పు సగ్గు బియ్యంకి కప్పున్నర బెల్లం చాలండి. ఒక బౌల్, నేను తీసుకున్న బౌల్ మీరు ఏది తీసుకుంటే దానికి ఆ క్వాంటిటీని బట్టి, మీరు తినే స్వీట్ని బట్టి తీసుకోండి స్వీట్. అదే గ్యాస్ పై మరో బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసుకోండి. తరువాత నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. చక్కగా ఫ్రై చేసుకోండి. గ్యాస్ సిమ్లో ఉంచుకోండి. చక్కగా కలుపుకోండి. గ్యాస్ హై మీద పెడితే డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి, చూసుకోండి. సిమ్లో లేదా మీడియంలో పెట్టేసి చక్కగా దోరగా వేయించుకోండి. తర్వాత చూడండి, డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా చక్కగా వచ్చాయి కదా. అదే నెయ్యిలో తురిగిన బెల్లం ఉంటుంది కదండి, అది వేసేసుకోండి. గ్యాస్ మట్టికి బెల్లం వేసినప్పుడు సిమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే బెల్లం అడుగంటిపోతుంది కాబట్టి సిమ్లో ఉంచుకోండి. 5 మినిట్స్ దాకా చక్కగా కలుపుకోండి. బెల్లం మట్టికి కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఏ విధంగా మెల్ట్ అవ్విందో. అందులోనే యాలకులు ఇందాక చూపించాను కదా, అవి వేసేసుకోండి. చక్కని ఫ్లేవర్ వస్తుంది యాలకులతో. చక్కగా కలుపుకోండి. తరువాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ ఉంది కదండి, అది వేసేసుకోండి. ఇందులో గ్యాస్ సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే బెల్లము పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. సిమ్లో పెట్టుకొని కలపండి. చక్కగా వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని చక్కగా కలిపేసుకోండి 2 మినిట్స్ వరకు. తర్వాత గ్యాస్ సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. 10 మినిట్స్ వరకు వదిలేయండి. చక్కగా మరుగుతాయి పాలు. నేను చూపిస్తాను చూడండి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యంలోంచి వాటర్ అంతా తీసేసి ఇలా ఇందులో వేసేసుకోండి. సగ్గు బియ్యం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి 2 మినిట్స్ దాకా ఖచ్చితంగా, అడుగంటుకుంటుంది. చక్కగా కలుపుతూ ఉండండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇదే విధంగా కలుపుకోండి. తరువాత 3 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి, తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది. కలుపుతూ ఉండాలండి. గ్యాస్ సిమ్లోనే ఉంచుకోండి. ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి. యాడ్ చేశాక 1 మినిట్ వరకు కలపండి. అంతే, పాయసం రెడీ అయిపోతుంది. చక్కటి సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగా కుదిరింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను చక్కగా
క్విక్గా చూపించేసాను. ఎవరైనా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. Please subscribe my channel Anu Cooking Recipes. Thank you.